Audio Jungle. నువ్వేమో మిండలవాడు రాకుంటూ వస్తున్నావు. ఎవరిని ఇంటికి పంపించినావు నువ్వేమన్నా? ఎవరిని ఇంటికి పంపించినావు నువ్వేమన్నా? చెప్పు. ఏం నువ్వేమో ఎవరైనా ఏమన్నా కొట్టినావా, తిట్టినావా? నువ్వు కదా కొట్టిండేది. నా నీళ్ళు తాగేంత అవసరం లేదులే, నాకే కారుతాం కదా మళ్ళీ నీళ్ళు తాగేది ఎలా? అది పట్టుకో సార్, అది పట్టుకో సార్. ఆడబెట్టు, ఆ గ్రిల్ పట్టుకో సార్. కొడతారులే నీకు ఇప్పుడు ఎవరు కొట్టాలో వాళ్ళు కొడతారు. కొడతారులే నీకు ఇప్పుడు ఎవరు కొట్టాలో వాళ్ళు కొడతారు. అట్లా అది పట్టుకో గ్రిల్, అది వేసి వేసి ఏమైంది ఇప్పుడు? ఏమైంది ఇప్పుడు? ఏమైంది కాదు ఇప్పుడు, ఇప్పుడు తెలుస్తుంది ఏమవుతుంది అనేది. నువ్వు ఎవరినైనా ఏమన్నా సీరియస్గా ఏమైనా కొట్టినావా? నేను ఇప్పుడు వస్తాను బయట నుంచి. పొద్దునుంచి నువ్వు రాలేదా? పొద్దునుంచి నువ్వు రాలేదా? లేదు. వచ్చినావా రాలేదా? ఆడ కిటికీలోంచి ఒకసారి చూడు. ఒకసారి కిటికీలోంచి చూడు ఒకసారి. ఏం చూసినా అద్దమోడు కనబడుతుంది, చూసినా అద్దమోడు కనబడుతుంది. లోపల కనపడలే కదా? ఉరేసుకొని చచ్చినాడు వాడు ఎవడో. నువ్వు ఎవరు తొగ్గలాడ పెట్టుకొని నువ్వు ముందే గాలి లెక్కేసి నరుకుతా అంటావు. అట్లా గాల్లో మనం ఊరేసి చంపినావు. ఫ్యాన్ ఊరేసుకుని వచ్చినావు. అర్థమైతలేదు సార్. గాడే లేను పొద్దున్నుంచి. ఇది కూడా ఎవడో లోపల తీసుకొచ్చి వాళ్ళ తలకాయకు ఎడ కొట్టి దాంతోనే చంపి ఊరేసినారు. మా అమ్మ సాక్షిగా నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను అందుకే ఇంకా పోలీసులకు కానీ ఎవరికి కానీ ఫోన్ చేయలేదు. ఏమి జరగనట్లు సైలెంట్గా కూర్చున్నాను. ఎందుకంటే నేను టెన్షన్ పడినా బయట ఏమైనా నడిచినా కూడా జనాలు రావడము లోపల చూడడం అని జరుగుతాయి. ఇంకోటి నా భయం ఏంద్రా అంటే చెప్పులు ఇడిచినా గేడి తెరిచినా నేనే లోపల పోయినా చూసినా మళ్ళీ వచ్చి కూర్చున్నా. ఎందుకంటే నేను ఫోన్ చేసినా కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఎవరెవరివి లాస్ట్ ముట్టుకునేది అచ్చులు చూస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? ఏలు ముద్రలు ఎవరెవరు ముట్టుకున్నారు ఏలు ముద్రలు అని చూస్తారు. ఆ కట్టి కూడా అందుకే నేను ముట్టుకున్నా, ఇక్కడ వచ్చి పెట్టినా. దేవుడు నిన్ను పంపించినాడు. ఏమి నేనైతే కాదు నాయన స్వామి, నిన్ను కొట్టలేదు ఏం చేయలే. ఇప్పుడు వచ్చినా మళ్ళా కట్టితో కొట్టండి. నీ కోపదారి మనిషి మీకు తెలుసు. నేను కొట్టండి కట్టి ఎవరు సర్లే వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఫోన్ చేస్తా. కట్టి ఏలు ముద్దలు ఎవరున్నాయి, కొట్టిన కట్టికి నీ ఏలు ముద్దలున్నా ఎవరు ఉన్నాయి తెలుస్తుంది, తెలుస్తుంది. ఈ వాకిలు కూడా నేనైతే నేను అందుకే బయట కూర్చున్నా. లోపల కూడా చూసినాను, వచ్చేసినాను. అందుకే నీకు దాన్ని కొత్తగా చెప్తాను. చెక్ చేసావే కదా. ఈ కట్టితో కొట్టినారంటే ఈ కట్టి ఎవరు వాడినారు చూస్తారు. ఇప్పుడు ఏదో కొట్టినారంటే ఈ కట్టి ఎవరు వాడినారు చూస్తారు. ఇప్పుడు ఏలు ముద్దలు ఎవరు ఉన్నాయి దానిపైన. నువ్వు ఏం మనుషులు చంపేంత ఉందే నీకు? నేను ఏదో తప్పు చేసింటే నన్ను క్షమించరా నాయన. నీ ముందు ఎప్పుడు సీరియస్ అయితే నాయన నిన్ను చూస్తాడే భయం అవుతుంది నిజంగా. నువ్వు చంపేసేంత గురించి అప్పుడు తిడతాంటారా? నన్ను క్షమించు ఓయమ్మా. ఇప్పుడు నుంచి నీ గురించి నేను అమ్మ ఏందనుకోండి. ఏది బిల్డప్ చంపేస్తావా? బిల్డప్ కోసమా? వాడేందో లెటర్ రాసినాడు. నా చావుకి శివానే కారణము, నన్ను చంపిండేది వాడే అని ఫ్యాన్ ఊరేసుకొని లెటర్ రాసి నువ్వు చంపేకి ఏమైనా టైం తీసుకున్నావు? నేను రాసిన ఇవాళ ఎవరైనా చెక్ చేసే చెప్తానా నువ్వు కాల్ని ఫోన్ చేసుకో.
కాయలు ఫోన్ చేసుకో. ఏం చెప్తావు మళ్ళా? ఏంది ఏం చెప్తావు? ఏం చెప్తావు సార్? నేను ఇప్పుడే వచ్చినాను సార్. ఇప్పుడు వస్తానే చూస్తానే వెంటనే. నేను చెప్తా సార్. సరే సార్, నేను ఇంట్లో లేను. కావాలంటే సార్ వాడిని కట్టితో కొట్టిన ఏలు ముద్ర చూసుకో. వాడిని కట్టితో కొట్టిన ఏలు ముద్ర చూసుకోండి. కూడా ఏదో చేసిందల్లా, ఏందో రావుడు పెట్టుకొని వచ్చిందల్లా బయట. ఏదో డాన్ శివ అని పేరు పెట్టిన దానికి డైరెక్ట్ డాన్ అయిపోదామని అనుకుంటున్నావు. డాన్ అయిపోదామని అనుకుంటున్నావు. గురించి ఏమనుకుంటున్నారా మీరు? రాననుకోదు నేను ఊరినే. నువ్వు జోయిలో చిల్లర ఎంతో 2 రూపాయలు 3 రూపాయలు కింద పడింది. అంటే మన జోయిలో చంపి చిల్లర కూడా ఎత్తపోయినావా? వాటర్ బాటిల్ కొనుక్కునేకనా నువ్వు డబ్బులు తీసుకెళ్ళి? ఇప్పుడు అర్థమైందిలే, నువ్వు అర్థమైందిలే. నువ్వు ఇప్పుడు కాదు, ఇప్పుడు తెలుసుకుంటావు. వాళ్ళు కసి పెట్టుకుంటారు, వచ్చింటారు. నువ్వు చంపేసింటావు. నేను చెప్తాడు స్టోరీ. నాకు తెలిసి మినరల్ వాటర్ తాగాలని ఉంది కాబట్టి, మినరల్ వాటర్ తాగాలని చెప్పి ఇంటికి వచ్చిన చంపి స్టాండ్ కూరేసేసి నువ్వు పోయి 20 రూపాయలు చిల్లర తీసుకొని పోయి నీళ్లు తాగి వస్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నీళ్ళు ఇచ్చింది ఆడే ఎవరు పోతాడే. ఎవరు అంటే నువ్వు 3 రాకలు చంపింది. 3 రాకలు చంపింది. ఫోన్ చేస్తాను. నేనైతే కాదు నాకు చెప్తాను. తెలీదు. నాకు భయం అవుతుంది. నువ్వు నిన్ను ఒకసారి చెప్తాడు. నువ్వు కూర్చోద్దు. నువ్వు కూర్చొని ఏం చేయొద్దు. వాడు చెప్తాడు నువ్వు చేసినావు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయినా వాటర్ బాటిల్ కోసం చంపడం ఏంద్రా? మన ఇంట్లో ఎదురు దొరకదా? నిజంగా హైలైట్ అయితే న్యూస్ ఇది. మినరల్ వాటర్ కోసము హత్య చేసిన శివాని. చెయ్యాలి. కట్టెట్లు వచ్చింది గడి ఎవరు పుట్టినారు? వాళ్ళన్నీ బయట తెలుసు. నేను ఓపెన్ చెప్తాడు. దొరుకుతుందేమో జోబీలు చెక్ చేసినాను. నాకు 300 రూపాయలు 350 రూపాయలు దొరికింది. తీసుకున్నాను అయితే అబద్ధం చెప్పి చిల్లర మమ్మడా వాడు ఊరు వేసుకొని వాడు ఏంటంటే అంటే చూడండి ఎవడని చూస్తారు కానీ చిల్లర తీసుకున్నాడు. చందికే చిల్లర 20 రూపాయలు ఎత్తపోయినప్పుడులే ఎవరు తీసుకున్నాడు చూసినావా? సరే ఇంట్లోకి పో. ఎవరు ఇంట్లో ఇంట్లోకి పో. ఇప్పుడు ముట్టించి నాకేమైతుంది ఏమో నాయనో స్వామి నాకేమి వద్దు రాయపో. కొమ్మ పెట్టే కొమ్మకి ముడిపోతా. నేను అనవసరంగా వస్తాయి కొమ్మలు. చేది నమ్మ బతుకు ఎప్పుడు ఏది లేనట్టు. సార్ ఒక హత్య జరిగింది సార్ ఇక్కడ. మా ఇంట్లో పిల్లోడే సార్. మా ఇంట్లో పిల్లోడే సార్. వాటర్ బాటిల్ కోసము ఒక కర్ర తీసుకొని తలకాయ ఏదో కొట్టి ఊరేసినాడు. ఏమి తెలియని నంగనాచి లెక్క ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు సార్. మీరు ఒకసారి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఆ కట్టి ముందు ఏడు ముద్దలు ఉంటాయి. నేను ఇంట్లో కూడా పోలేదు సార్. బయట గడి కూడా ఎవరు ముట్టినారో ఎవరు వేసిపోయినారో. అవును సార్, లాస్ట్ వినోలే కదా సార్. లాస్ట్ గేట్ వేసిన వాళ్ళు అరెస్ట్ చేయండి సార్. రండి సార్. నువ్వు కావాల్సినవి చేస్తానవా? ఇది మంచి పద్ధతి కాదా ఇది? ఏమి జోమ్ పట్టుకుందా? అంత మనిషిని ఎత్తి ఊరేసినప్పుడు జోమ్ పట్టుకోదా? కాదు. నువ్వు నిజంగా హత్య కేసులు ఇరుక్కుంటావు నేను ఎప్పుడు అనుకోను. అది 20 రూపాయల కోసం చంపేస్తాను నేను తెలియక రే. మనసులో ఏం పెట్టుకోవద్దు. నువ్వు ఇప్పుడు పోయినా కూడా జైలుకు 15 ఏళ్ళలో అప్పుడే చూడు కోపము. అప్పుడే మంచి మీద వస్తావా? అది నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? తెలుసురా నాయన, నువ్వు
చాలా డేర్ అండ్ డాషింగ్ డేంజర్ క్యాండిడేట్ అని నడుపుతావు నన్ను కూడా. ఫస్ట్ నిన్ను జైల్లోకి పంపించేస్తాడు, లేకపోతే నన్ను కూడా చంపేస్తాడు. నిన్ను జైల్లోకి పంపించేస్తాడు, లేకపోతే నన్ను కూడా చంపేస్తాడు. ఏ కుటుంబం కూడా చెప్తాను కొడతాను. ఫోన్ చేసి నువ్వు భయపడేసావు. నువ్వు ఏం భయం ఉన్నోడేనా అసలు? భయం ఉన్నోడు చంపి ఊరేసి నీళ్ళు దాగి ఉప్పుకుంటూ వస్తావా? రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. నేను ఊరి అయిలే, నేను రాలే. నా కొడుకు ఏం చేసుకున్నాడో ఏం నేర్చుకున్నాడో. ఊరేంది ఏంది ఊరి? ఏం మాట్లాడతాను? ఏం మాట్లాడతాను? నువ్వు ఏంది ఊరి అంటాను? ఏం ఊరి? ఏం ఊరిరా? ఏం ఊరే? వాడు ఏంటి చేసుకున్నాడో చేసుకున్నాడికి ఏందనుకో. ఎవడు నువ్వెవడు? ఎవడు ఊరేసుకున్నాడు? ఎవడు వేసుకున్నాడు? ఎవడు వేసుకున్నాడు అంటే చెప్తాను. ఏ పిచ్చాడా? పిచ్చి మాట్లాడినా కుట్లు బయటకు వస్తా గురి. షూటింగ్ గేమ్ లోనే చెప్తాను. నాకు అర్థం కాలేదు సార్. చెప్తాండేది నువ్వు ఏమన్నా షూట్ చేసినావా గేమ్ లోని? గేమ్ ఎగిరిపోయింది. వచ్చి రావాలి ఏమన్నా? నాయన స్వామి అమ్మా స్వామి నాయనా తండ్రి. ఇప్పుడు ఏమైంది? ఓ టెన్షన్ పడుతున్నావు? అబ్బా తిక్కరా ఏ పిచ్చి మమ్మోడా గొప్ప దూరుతావు నోట్లోకి. నీకే సతాయిస్తావు అనుకో. ఏం నువ్వు ఏ కామెడీ ఏమని చేస్తున్నావా? ఏ పిచ్చికేమని పట్టిందా? ఏ నాటకాలు చేస్తారావా? మనిషి లోపల ఊరేసి నువ్వు మళ్ళీ బయటకు వచ్చేది నడుస్తావు. నువ్వు మంచి అంటావు, మరి ఇప్పుడు గేమ్ అంటావు. గేమ్లోనే మనిషి చంపలేదా నువ్వు? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. అమ్మ జీవితం ఎవడయా నువ్వు? అసలు చెప్తా కూర్చో. ఇప్పుడు నువ్వు మనిషిని చంపినావా? గేమ్ లో చంపినావు కదా? చంపినాను. ఎన్నో అప్పుడు చంపిద్దా, ఎప్పుడు చంపినావు కదా? అదే చెప్పు. వాళ్ళు అదే అడుగుతున్నారు. ఏం చెప్పాలా? చంపినానని చెప్పు. భయం ఏముంది? గేమ్ లో చంపేది పెద్ద విషయమా? గేమ్ అని ఎత్తద్దు. చెప్పు. ఏం చెప్పరు? చెప్పు. చంపిండే చెప్పు. మా ఏమొచ్చా చంపినావు కదరా దాంట్లో? చెప్పు. చంపినాను, నరికినా. అట్లా ఎట్లా అంటే కత్తి తీసుకొని అట్లా నిలబోడ్చి ఇట్లా పొడిచినట్ల వేసినావా? వేసినావు కదా? ఎట్లా జరిగింది? అట్లా చేతులు చూపిద్దులే. వేసినావా? ఎవరినైనా చంపేయగలవు కదా నువ్వు? నిజాలకు వస్తే నాకు పిక్చర్ అయిందని కొట్టేస్తా. నీకే ఎవరినైనా కానీ చంపుతావు. ఎవరినైనా కానీ ఎట్లాగైనా రాత్రైనా పగలైనా మధ్యాహ్నమైనా చంపుకుంటా పోతావు. ఇప్పుడు ఎందుకు చంపినావు? గానాలు చేసిందని చంపేసినావా? ఏమైతే ఇప్పుడు అదే సరే. నా గురించి నీకు తెలియదు. గేర్లేమనైతే ఎవరిని నేను చేయలేదు. మరి నువ్వేం మాట్లాడతావు నువ్వు? సరే తప్పే. నైట్కి వెళ్ళిపోగలను మళ్ళా. నాకంటే ఎదవని చూసుంటావు. నాలాంటి నేను ఒక్కడిని. ఏ జోనర్వే, పొద్దున ఒకరు లేపినావు, ఇప్పుడు నైట్ ఒకరు లేపుతావు. నిన్నే లేపేస్తావు. సరే ఇది పంపిస్తాను వాళ్ళకి, సార్ వాళ్ళకి. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు కదా సబ్బినట్లు? చంపినావు కదా? చంపి నువ్వు ఊరేసిందే కదా? ఎందుకు చంపినావు? గేమ్ శవాన్ని గురించి అడుగుతాడు. నేను వీడియో తీసిన దాని గురించే. గేమ్ ఆడేకే రాదు నీకు. ఒప్పుకున్నావు. శిక్ష కన్ఫామ్. 14 ఏళ్ళు 17 ఏళ్ళు పడతాయి. పోదా అని ఇచ్చొచ్చేకి కేసు ఫైల్ చెప్పిద్దా?
మీ కాలు మనం దించకూడదు. బతకనినా ఏమైంది ఎవరైనా లేపేస్తా అంటివి బాగైందా ప్రతిదానికి ఓవర్ నేను గేమ్ లో కదనా ఏమా నీకు ఇది ఒక ఆట మనుషులు చంపడము ఏ ముసలమ్మ కూడా నాకు గేమ్ అని చెప్పు నేను అట్లా చెప్పు అంటే నువ్వు అట్లే చెప్పు కోట్లు కూడా సన్నా అట్లే శిక్ష పడిని నా బయటే ఉంటానా బయట తిరుక్కొని ఎన్నో ఇన్ని చేసినావు చాలు చంపినావు లిస్టు చేయరా కక్ష ఏం కక్ష నాకేం కక్ష ఉంటానా వీధుని ఏమో చెప్పు అదే వేడుకో సార్ తప్పు అయిపోయింది సార్ అని శిక్ష తగ్గిస్తా అది ఈ వయసులో ఎవరికి ఏం కష్టాలు ఉంటాయి ఏముంటాయి ఇదేం దిక్కుమాలిన ఆలోచన ఇంత భావదారిద్ర్యం. సరేలే అదే చెప్పు అఫేర్లు ఆ బాబులతో ఉంటాయి ఏమన్నా లవ్ అఫేర్లా లవ్ లో కూడా అఫేర్లు ఉంటాయా నీకైతే అఫైర్ కాదు నీకు ఎఫ్ఐఆర్ అవుతుంది సార్ నువ్వు కలిసి జరిగింది చెప్పేసి ఏదో అనుకున్నాను కానండి అమ్మో చంపేదా కాదునా భయం అవుతుంది నాకు దీన్ని చూస్తుంటే నాకు భయం అవుతుంది చంపేస్తావేమో ఉచ్చర పోసుకుంటానా ఆడ పోసుకో సబ్జీల్లో పోసుకునేకి గదులు ఉంటాయి ఆడ పోసుకో ఎన్ని 14 ఏళ్ళే పుచ్చిపోయిన పన్నాడా నేను నీటి కడిగినప్పుడు నీటి చెప్పు ఏంది నీటి కడిగినావు ఏం నువ్వు ఏంది తప్పు చేసి శాంతి మళ్ళా ఏంది నువ్వు నాకు నిజంగానే లేపేస్తానమ్మ పోతావా జైల్లో కూర్చుంటా ఎక్కడైనా ఏం మాట్లాడతావు నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని చెప్పు నాకు రేగింద చెప్పు చేస్తాను వీడియోలు ఆఫ్ చేయి నువ్వు ఆఫ్ చేయమట్లా ఎవరిని లేపేస్తావు చెప్పు ఎవరు లేపేస్తావు నీ పొత్తు నిన్ను లేపేస్తానే అది నాకేమన్నా సార్ ఉండు వీడియో కాల్ సార్ చూస్తారు సార్ వాళ్ళు చూస్తారు ఒక్క నిమిషం సార్ చూస్తారా ఈ మనిషి ప్రవర్తన ఎట్లుందనేది సార్ నేనైతే భయమతం చేయలేదు షేడ్స్ ఉన్నారా నీలా చూసారా సార్ ఇట్లా వాళ్ళు ఇట్లాంటి చీడ పురుగులు ప్రపంచం తిరగకూడదు సార్ మీ కార్ పట్టుకున్న శిక్షలు ఏమొద్దు సార్ నేను బతుకుంటాను బయటను ఛార్జింగ్ ఏం ముఠాల నీకుందిలే లోపల నీ బొద్దుగానే జరగబోతుందని మాది కానీ బయటకి ఎవరికైనా చూపిస్తాను అనుకో ఎవరు చూపిను నీ రోజు నైట్ నీ సౌండ్ లేకుండా మళ్ళీ లేపుతావా చెప్పు నాకు మంచి బూట్లో సరే నువ్వు చెప్పు చెల్లు దింపేసి మాట్లాడుకో ధైర్యం ఉంటే ధైర్యం లేదు నాకు చెప్పు నువ్వు యాడి వేల పట్టుకొస్తారు అసలు లోపల లోపల వేస్తారు